లో మనకు వాటర్ కంటామినేషను, ఎయిర్ కంటామినేషను అండ్ వైరల్ స్ప్రెడింగ్ ఎక్కువగా ఉంటుంది చలికాలంలో కానీ వర్షాకాలంలో. సో ఈ దోమల వలన మనకు డెంగ్యూ ఫీవర్స్ రావడము, వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వలన మనకు వైరల్ పాజిటివ్ రావడం కానీ, లేకపోతే గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే ఈవెన్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ తోటి ఎక్కువ మంది డిహైడ్రేషన్లో పోయి కాంప్లికేషన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మనం ఈ వైరల్ స్ప్రెడింగ్లో ఎక్కువగా ఫ్లూ సిమ్టమ్స్ మనం చూస్తుంటాం. దగ్గు, తుమ్ములు, జ్వరము, బాడీ పెయిన్స్ లాంటివితో పాటు మనకు అప్పర్ రెస్పిరేటరీ అంటే పైనున్న రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ అంటే మన లంగ్స్లో ఎక్కువగా న్యూమోనియా కానీ, లేకపోతే ఇతరత్ర అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ లాంటి డిసీజెస్ వచ్చే కాంప్లికేషన్స్ ఈ సీజన్లో ఉంటాయి. దీనికి తోడు ఈ మధ్యకాలంలో మనము మలేరియా అండ్ డెంగ్యూ, ఏదైతే మస్కిటో అంటే మన ఇంటి చుట్టూ ఉండే వాటర్ స్టాగ్నెన్సీ వలన వచ్చే మస్కిటో బైట్ వలన కూడా ఎక్కువగా మనం ఈ డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ ఎక్కువగా చూస్తున్నాం. దానికి తోడు మనం కొన్ని స్ప్రెడింగ్ వైరసెస్ ఉంటాయి. ఆ వైరసెస్ వలన కూడా మనకు ఫ్లూ డిసీజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ ఫుడ్ కంటామినేషన్ వలన మనకి ఇప్పుడు కలరా, లేకపోతే డిహైడ్రేషన్, లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ మనం సీజనల్ డిజీజ్గా తీసుకొని వీటిని తగు జాగ్రత్తలు తీసుకునే ఆహారం వేడిగా ఉండాలి. ఎప్పటికప్పుడు డిహైడ్రేషన్లో ఉంటే కరెక్ట్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా యాంటీబయోటిక్, దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోవాలి. యాంటీవైరల్ యూజువల్గా 2 to 3 వీక్స్లో తగ్గే బీమారి కాబట్టి డెంగ్యూ కానీ, మలేరియా కానీ వీటికి సంబంధించిన సిబిపి అండ్ పారామీటర్స్ నార్మల్గా పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది.